నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకంగా తయారైంది అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అధికారం కోల్పోయినటువంటి బాధలో, ఆందోళనలో, ఆవేదనలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమైనటువంటి నేతలకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ఆదేశం జారీ చేసినట్లు తెలుస్తుంది. పార్టీని నడిపించడానికి, పార్టీలో ఉన్నటువంటి ఆ క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఆ బాధ్యతను ఒకరికి ఖచ్చితంగా అప్పచెప్పాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఎవరు చెప్పలేం. కాబట్టి పార్టీని నడిపించడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కావాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారట. ఇది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం. ఈ జాబితాలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎవరైతే విజయసాయిరెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుతానికి ఈ 3 పేర్లతో పాటు ఇంకా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే సలహాదారు వ్యవస్థను ప్రారంభించినటువంటి జగన్, అంటే ముఖ్యమంత్రి హోదాలో గతంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని జగన్కు దగ్గర అవటానికి వీరు ఎక్కడా కూడా దోహదపడలేదు. ఎవరైతే సలహాదారులుగా వ్యవహరించారో వారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు కానీ, వినిపించినటువంటి విమర్శలు కానీ కోకొల్లలు. ఇప్పటికీ కూడా ఆయన పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. ఎక్కడా కూడా పార్టీ నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ సమావేశమైనటువంటి పరిస్థితులు కూడా లేవు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటువంటి సందర్భంలో ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం కూడా కొంత సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి. నేను ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు, ప్రజల సంక్షేమం కోసం ఎంతో కష్టపడ్డాను, కోట్లాది రూపాయలు నిధులు కేటాయించాను, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, అయినప్పటికీ ప్రజలు ఎందుకు ఈ విధమైనటువంటి తీర్పునిచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, అంతా పైనున్న దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఆయన కొంత బాధపడుతూ మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో మరొకసారి తాడేపల్లి కేంద్రంగా పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. పులివెందులు వెళ్ళారు. కడప, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి సందర్భంలో గతంలో ఎవరైతే సలహాదారులుగా వ్యవహరించినటువంటి వారు ఉన్నారో వారిలో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినటువంటి సందర్భం. పార్టీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకరు అనేది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పార్టీకి అండదండలుగా ఉండాలి, ఒక పెద్ద దిక్కు ఉండాలి అనే దిశగా ఈయన అడుగులు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేత విజయసాయిరెడ్డి, ఆయన సున్నితంగా నేను పార్టీని లీడ్ చేసే బాధ్యతనైతే తీసుకోను అని స్పష్టంగా చెప్పేశారట. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలను చూసుకోవాలి. అలాగే ఆయనపై ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణంగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే నేను ఒక ఛానల్ను పెడుతున్నాను, ఒక పత్రికను కూడా ప్రారంభించబోతున్నాను. ఈ సందర్భంలో జగన్ వద్దని చెప్పినా నేను వినే ప్రసక్తి లేదు, గతంలో అయితే విన్నాను అని. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆయన మాటల తీరును బట్టి. ఖచ్చితంగా ఆయన ఆ బాధ్యతను, అంటే పార్టీని లీడ్ చేసే బాధ్యతనైతే తీసుకునే ప్రసక్తే కనిపించట్ల. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఒప్పుకున్నప్పటికీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. వైవి సుబ్బారెడ్డి ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ మరి ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా, పార్టీలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వైవి సుబ్బారెడ్డిని కొంతమంది అంగీకరిస్తున్నారట. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తిగా ఉంటారు, వివాదాలకు కూడా దూరంగా ఉంటారు. ఆయన వెనుకున్న అనుచర గణం కూడా పార్టీ నాయకులతో, క్యాడర్తో మమేకమవుతూ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఏకతాటిపైకి నడిపించడానికి ఆయన చేసేటువంటి కృషి ఎనలేనిది. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వండి అనేది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఒక రకంగా ఉంది అనేది కూడా పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం తమ కులానికి, సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారు జగన్ అనేది రాకుండా ఉండాలంటే ఆ ప్లేస్లో
ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతగా ఎవరినైనా ఎంచుకోవాలి. అంతా కూడా ఒక కమిటీగా వేయాలి. గతంలో ఏర్పాటు చేసినటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కానీ, అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్, వీటి వల్ల పార్టీకి వచ్చినటువంటి ఉపయోగం లేదు అనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కార్యవర్గం నియోజకవర్గ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి. తద్వారా పార్టీ బలోపేతం కావాలి. పార్టీలో ఉన్నటువంటి కేడర్ కూడా స్ట్రాంగ్గా మారాలి. దాని ద్వారా ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ, అవలంబించే విధానాలు కానీ, ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానీ, చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటినీ మనం ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి. ప్రత్యక్షమైనటువంటి ఆందోళన చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి. మేనిఫెస్టోలో కానీ, అలాగే సూపర్ 6 అంశాలు ఉన్నాయి కొన్ని. వాటిని కనుక ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చకపోతే ప్రభుత్వంపై వెంటనే ఒత్తిడి తీసుకురావాలి. ఇదంతా లీడ్ చేయాలి. కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకి జగన్ హాజరు కారు. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం 11 మందిలో ఆయన హాజరు కాకపోతే ఇంకా 10 మంది ఉంటారు. ఈ 10 మంది మాత్రమే హాజరవుతారు అని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. కానీ రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం జగన్ ఖచ్చితంగా హాజరవుతారు. హాజరు కాకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ వాటిల్లే అవకాశం, ప్రమాదం ఉంటుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే పార్టీని లీడ్ చేయటానికి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు అవసరం. ఆ నాయకుడు ఏ సామాజిక వర్గం, ఎవరు, ఎలాంటి వారిని పెట్టాలనే దాని మీద ఒక కసరత్తు జరుగుతున్నట్లు మనకి తెలుస్తోంది.